ఆర్జెల్ కూడా ఇంత అందంగా ఉంటారా మేడం? ఎందుకు ఆర్జేలు అంటే చండాలంగా ఉంటేనే అలా వర్క్ చేయాలని ఏమన్నా అంటే కొంతమంది వాయిస్ బాగుంటే ఫేస్ బాగుండదు, ఫేస్ బాగుంటే వాయిస్ బాగుండదు, కానీ మీరు అన్ని విధాలుగా బాగున్నారు మేడం. స్టార్ట్ చేశాడు. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. అంటే ఫాదర్ చనిపోయారని చెప్తున్నారు కదా, అంటే సో ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఒక మగతోడు లేనప్పుడు స్ట్రెస్ అవ్వడం చాలా కష్టం. నేను నా ఫ్రెండ్స్కి ఏదైనా అయితేనే నేను తట్టుకోలేను, అలాంటిది నా కళ్ళ ముందు నా తండ్రి శవం నేను చూస్తూ ఉంటే నాకు మీ లైఫ్లో ఎప్పుడన్నా ఎవరికైనా సారీ చెప్పాలనిపించింది? అనిపించింది. ఎందుకు అనిపించదు? మా అమ్మకి సారీ. ఎందుకు అని అంటే మా అమ్మ జీవించాల్సిన లైఫ్ నేను ఇంకా ఇవ్వలేదు మా మమ్మీకి. మా అమ్మ ఇంకా బెస్ట్ డిజర్వ్ అవుతుంది. తను మా కోసం నాకు మా చెల్లికి చేసిన సాక్రిఫైస్లు కానీ, తన లైఫ్ని వదిలేసుకుని మమ్మల్ని కష్టపడి చదివించింది కానీ. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఇస్ ద లవ్? నా దృష్టిలో లవ్ అంటే ఐ లవ్ యూ మేడం. ఐ లవ్ యూ టు. ఇప్పుడు ట్రావెలింగ్ అంటే మీరు ట్రావెలింగ్ ఎందుకోసం చేస్తున్నారు మ్యామ్? యాక్చువల్లీ ఇప్పుడు కొంతమంది కొత్త ప్లేస్ చూడాలని వెళ్తారు, కొంతమంది డిప్రెషన్కి వెళ్ళి బయటికి రావడానికి వెళ్తారు, కొంతమంది డబ్బులు ఎక్కువ వెళ్తారు. సో మీరు ఎందుకు వెళ్తున్నారు? నన్ను కొత్తగా చూసుకోవడానికి వెళ్తున్నాను, ఆ నేచర్ని నేర్పించే లెసన్ని తెలుసుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు యూజ్ చేస్తున్న పర్సన్స్కి మైండ్ ఉందంటారా? పర్సన్స్ అందరిని ఇంక్లూడ్ చేయలేను కదా, పర్టికులర్లీ ఎవరు అని అంటే వాళ్ళ గురించి నేను ఏమైనా మాట్లాడగలుగుతాను. వీళ్ళేముందరా రేట్ మాట్లాడితే వచ్చేస్తారని చెప్పేసి అలాంటి కైండ్ ఆఫ్ పీపుల్స్ ఎప్పుడన్నా మీకు తగ్గలేరా? ఏవో డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులు కావాలి కదా అని ఏది పడితే చిల్లర ఈవెంట్స్ చేయను. ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ మేడం? నాకు చాలా వాల్యూ. నాకు లవ్ ఎంతో, లైఫ్లో ఫ్యామిలీ ఎంతో, ఫ్రెండ్షిప్ కూడా అంతే, ఈక్వల్. ఇప్పుడు ప్రెసెంట్ నౌ జనరేషన్లో సిన్సియర్ లవ్ ఉందంటారా మేడం? లైక్ ఒకప్పుడు ప్రేమించాలి అంటే చూసి ఆలోచించి అన్నీ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అలాగే ఉండాలని నేను అనను, కానీ ఇప్పుడు ఆలోచించట్లేదు. ఏముంది వీడు పోతే ఇంకొకళ్ళు, అది పోతే ఇంకొకటి, లైట్ చిల్ అనుకునే ఒక కేటగిరీ ఉంది. హాయ్ హలో నమస్తే, నేను మీ హోస్ట్ తేజ్ అని. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. జనరల్ అయితే అందరు కనిపిస్తుంటారు, సో మేడం ఓన్లీ వినిపించేవారే అనమాట. సో ఆ వాయిస్ ఎంత స్వీట్గా ఉంటుందంటే ఎవరైనా డిప్రెషన్ ఉన్నా సరే బయటికి రావడం, ఆ వర్షం వచ్చేటప్పుడు వేడి వేడి బజ్జీలు తినాలి అని ఆ రేడియోలో వింటుంటే అది ఎట్లా అనిపిస్తుండే, మనం అప్డేట్ లేనప్పుడు రేడియోలో మాట్లాడుతుంటే అబ్బా వీళ్ళు ఎట్లుంటారో ఏమో చూడాలనిపిస్తుండేగా. సో అలాంటి గెస్ట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. అవన్నీ పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఎప్పుడు ఏడుపు తోడుపు వీడియోలు అండ్ కొటేషన్స్ చెప్తుంటారు, లవ్ ఫెయిల్యూర్ రిలేటెడ్స్ అండ్ మోటివేషనల్ వీడియోస్. బట్ చాలామందికి ఒక డౌట్ ఏంటంటే మేడం మీరు ఏమైనా లవ్ ఫెయిల్యూరా, మీరు ఈ వీడియోలన్నీ ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా క్రియేట్ చేస్తారని చెప్పేసి. సో మేడం గారు అయితే ట్రావెల్ కూడా చేస్తుంటారు, డిఫరెంట్ కంట్రీస్ అక్కడ తిరుగుతుంటారు. సో ఈరోజు మనతో పాటు ఆర్జే అమల మేడం గారు ఉన్నారు. తన లైఫ్ స్టైల్ తన మాటలను అడిగి తెలుసుకుందాం. సో హాయ్ మ్యామ్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వెరీ గుడ్ ఇంట్రొడక్షన్. చెప్పు, నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. సో మీకు ఎప్పుడు వింటూ ఉండేవాళ్ళం మేడం, సో ఇప్పుడు చూస్తున్నాం కళ్ళారా సీరియస్గా. ఆర్జేలు కూడా ఇంత అందంగా ఉంటారా మేడం? ఎందుకు ఆర్జేలు అంటే చండాలంగా ఉంటేనే అలా వర్క్ చేయాలని ఏమన్నా? అంటే కొంతమంది వాయిస్ బాగుంటే ఫేస్ బాగుండదు, ఫేస్ బాగుంటే వాయిస్ బాగుండదు, కానీ మీరు అన్ని విధాలుగా బాగున్నారు మేడం. స్టార్ట్ చేశాడు. బట్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. సో మ్యామ్ మీరు చూడడానికి ఇంత అందంగా ఉన్నారు కదా, సో సినిమాలో హీరోయిన్గా కాకుండా ఆర్జేగా ఎందుకు చేశారు? అందంగా ఉన్న వాళ్ళందరూ హీరోయిన్లు అయిపోవాలంటే కుదరదు కదా. ఇట్స్ నాట్ అబౌట్ ది బ్యూటీ. యాక్టింగ్ ఇస్ సంథింగ్, యాక్ట్ చేయడం రావాలి, ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఐ నెవర్ థాట్ లైక్ నేను అటు సైడ్ వెళ్ళాలి అని అనుకోలేదు. ఓకే. సో మేము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? ప్రెసెంట్ అయితే నేను, మమ్మీ, చెల్లి. ఓకే. సో ఆర్జేగా చేయాలని ఎందుకు అనిపించింది మ్యామ్? లైక్ ఒకప్పుడు మేము ఎఫ్ఎంలో ఉంటుంటే నిజంగా వీళ్ళు ఎఫ్ఎంలో ఉంటారా అని కొన్ని డౌట్స్ వస్తుండే నాకు నిజంగా, సీరియస్లీ. అప్పట్లో వీళ్ళు ఎఫ్ఎంలో అంటే దీంట్లోకి వీళ్ళు ఎలా చెప్తారు, దీని లోపల ఉంటారా వీళ్ళ వింత డౌట్లు వచ్చేటివి. సో మీరు ఆర్జేగా వెళ్ళేటప్పుడు మీకు అలాంటి డౌట్స్ ఉండేనా, లేకపోతే మీకు క్లారిటీ ఉండేనా? నో, ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. ఎప్పుడు ప్లాన్ చేసుకుని నేను ఆర్జే అవ్వాలి, ఇది అవ్వాలి, దానికోసం ఏదో ట్రై చేసి ఆపర్చునిటీని తీసుకోవడం ఇట్లాంటిది ఏం లేదు. లైక్ మనకు ఉండే ఇబ్బందులు బట్టి ఏదో ఒక జాబ్ వెతుక్కునే ప్రాసెస్లో అలా ఆడిషన్స్కి వెళ్ళి అలా ఐ వెంట్ టు ది ఆర్జే అనే ఒక కాన్సెప్ట్లోకి వెళ్ళాను అనమాట. సో ఎలా అనిపించింది మనం ఆర్జేగా ఉన్నప్పుడు?
చాలా 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 బాగుంటుంది. ఇప్పుడు వీజే అనుకోండి, ఫేస్ టు ఫేస్ చూస్తాం, క్వశ్చన్స్ చార్జీలు అనుకోండి వాళ్ళకి కనిపించరు, మనం వాళ్ళకి కనిపించాం, కానీ ఏదో ఒకటి ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, అది చాలా హెవీ బిగ్ టాస్క్. లైక్ వీజే కన్నా ఆర్జే కష్టం అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం కనిపించేటప్పుడు మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లేకపోతే మనం వేసుకునే బట్టలో హ్యాండ్ మూమెంట్స్ బట్టి డిస్ట్రాక్ట్ చేయొచ్చు ఆడియన్స్ని. కానీ మనం ఆర్జేగా ఉండేటప్పుడు కనిపించాం, ఓన్లీ వినిపిస్తాం. వినిపించేటప్పుడు ఏంటంటే మనం ఒక చిన్న వర్డ్ తప్పు చెప్పినా ఏది చెప్పినా ఈజీగా క్యాచ్ చేస్తారు. అండ్ ఆ పర్సన్ ఎవరైతే వింటున్నారో వాళ్ళకి కనెక్టింగ్ లేకపోయినా మాట్లాడేది వినరు, వెంటనే మార్చేస్తారు. సో చూస్తూ లైక్ ఉండడం అంటే బాగానే ఉంటుంది, కానీ వింటూ కనెక్ట్ అయి ఉండడం అనేది కాంప్లికేటెడ్. అది ఆ గ్రిప్ ఉండాలి. చలో మేడం, మీకు వచ్చిన టాస్క్ ఇస్తా. అమ్మా మాట్లాడండి అని అంటారా? చాలా రోజులు అమ్మో, ఇట్స్ బీన్ నాకు కూడా లాంగ్. లైక్ నేను ప్రెసెంట్ ఆర్జేగా చేయట్లేదు కదా, ఇట్స్ ఓకే. బట్ చేయట్లేదు, బట్ ఓకే, ఎందుకంటే వినాలనిపిస్తుంది. లైవ్ లో ఫుల్ వర్షం పడుతుంది, ఆ వర్షంలో కార్లో వెళ్తున్నాం, ఓకే, ఈవినింగ్ టైం. సో ఆ మూమెంట్ లో ఏం చేస్తే బాగుంటుంది, ఏ సాంగ్ వింటే బాగుంటుంది, ఒక్కసారి మా కోసం ఆ ఆర్జేగా చేసి చూపి. ఇది చాలా పెద్ద కాంప్లికేటెడ్ టాస్క్ ఏం కాదు, బట్ ఓకే. ఆహా బా, వేడి వేడి పునుగులు, ఆ వర్షం సౌండ్ ఇలా వింటుంటేనే చాలు మనసు ఎక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తుంది. హలో, మీరు వింటున్నారు మన రేడియో, మన సంగీతం, మన సంస్కృతి. సో ప్రస్తుతానికి నేను మీ ఆర్జే అమల వర్షంలో తడుస్తూ మీకు ఒక అద్భుతమైన పాటని వినిపించబోతున్నాను. కానీ దానికన్నా ముందు మీకు ఎప్పుడన్నా అనిపించిందా, ఆ వర్షం పడిన ప్రతిసారి ఆ వేడి వేడి పునుగులే ఎందుకు తినాలనిపిస్తుంది, వేడి వేడి బజ్జీలే ఎందుకు తినాలనిపిస్తుంది, చల్లగా ఐస్ క్రీమ్ ఎందుకు తినకూడదు? అండ్ ఆ వర్షం పడినప్పుడు ఆ సౌండ్ వింటుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా హాయిగా అనిపిస్తూ ఉంది కదా. నా ఒక్కదానికేనా, మీకు కూడానా? ఇంతకీ మీ ఊర్లో వర్షం పడుతుందా? పడుతుందిలే, నేను పంపించేస్తాను. సరే, నాలాగే వర్షం అంటే పిచ్చున్న వాళ్ళు అసలు ఎప్పుడు వస్తావు, ఎన్ని రోజులకు వచ్చావా అని చెప్పి అడుగుతున్నారు. అందుకే వర్షం నుంచి ఎన్నాళ్ళ గుర్తొచ్చావేవానా అనే పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. ఈ అద్భుతమైన పాట వింటూ మీ ఇంట్లో ఉన్న ఏ బోండాలో, బజ్జీలో, పునుగులో, ఐస్ క్రీమో తినేయండి. సూపర్ మ్యామ్, యాక్చువల్లీ మేడం ఇంటర్వ్యూలో ఉన్నారని మర్చిపోయినట్టున్నారు. మరి ఒక స్టార్ట్ చేస్తే ఒక లింక్కి స్టార్టింగ్ ఎండింగ్ ఉండాలి. జస్ట్ హాయ్ చెప్పేసి బాయ్ చెప్పి పాట వస్తుందని అట్లా ఎండ్ చేయలేము. బట్ నేను చెప్పింది వెరీ బేసిక్, బట్ ఇట్లా కాకుండా ఇంకా సబ్జెక్ట్ ఏదో ఒకటి ఉండాలన్నమాట దాని. ఇంకోటి మ్యామ్, మనము లైక్ ఇంటర్వ్యూ చేసినప్పుడు రిలీజ్ చేస్తే ఎన్ని వ్యూస్ వస్తున్నాయి మనం చూడొచ్చు, ఆర్జేగా ఉన్నప్పుడు ఎంతమంది వింటారో మనకు తెలియదు కదా. నో, లైక్ ఒక షోకి ఎంతమంది ఆడియన్స్ వింటున్నారు అనేది కూడా తెలుస్తుంది, బట్ లైక్ లైవ్లో తెలీదు. లైవ్లో లైక్ మనకు ఇప్పుడు యూట్యూబ్ వీడియో పెట్టేస్తే ఇంత వ్యూవర్షిప్, ఎన్ని కమెంట్స్, ఇట్లా తెలీదు. లైక్ దెర్ విల్ బి గ్రాఫ్, ఎవరి షో ఎంత నడుస్తుంది, ఎంతమంది వింటున్నారు, ఎంతమంది డ్రాప్ అయ్యారు, మంచిగా వెళ్తుందా, ఏ అవర్స్లో బాగుంది అని చెప్పేసి గ్రాఫ్ ఉంటుంది. లైక్ వీక్లీయో మంత్లీయో మనకి ఒక హెడ్ ఉంటారు. సో వాళ్ళు వచ్చి మనతో 1-to-1 అసలు ఏం మాట్లాడామే, ప్రతి మాట్లాడిన వర్డ్కి కూడా ఎన్ని రిపిటేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఆర్జే అంటే లొడలోడ మాట్లాడడం వస్తే ఆర్జే అయిపోతారు అనుకున్నా, బట్ ఇట్స్ రాంగ్. మాట్లాడడం వస్తే కాదు, దేర్ షుడ్ బి ఏ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఆర్జే అవ్వాలంటే. ఇంకోటి మ్యామ్, ఇప్పుడు లైక్ ఇప్పుడు సినిమాలో చేసేవాళ్ళు అనుకోండి, ఆన్ స్క్రీన్ కనిపిస్తారు కాబట్టి గుర్తుపట్టేస్తారు. కొంతమంది అప్పట్లో ఎఫ్ఎం ఎక్కువ వినేవాళ్ళు కాబట్టి వాయిస్ చూసి గుర్తుపట్టేవాళ్ళు, అంటే డౌట్ వచ్చేది. సో అలా ఏమైనా ఎవరైనా గుర్తుపట్టారా మీ వాయిస్ చూసి ఎక్కడైనా షాప్ దగ్గర మీరు ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు? నో 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 సో నేను అంత ఆన్ ఎయిర్ ఎక్కువ అవ్వలేసి ఈఎఫ్ఎంలో స్టార్ట్ చేశాను, బట్ గుర్తుపట్టడం కాదు. దేనో లైక్ ఆఫ్లైన్ రేడియో, ఆన్లైన్ రేడియో చేసేటప్పుడు వాళ్ళకి అప్పటికి ఇన్స్టాగ్రామ్ అంటే తెలుసు. సో అలా ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయడం అట్లా, బట్ వాయిస్ని అట్లా అంటే ఇంత పెద్ద ప్రపంచంలో కష్టం. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉండి వర్క్ చేసినప్పుడు సమ్ ఆంధ్రాలో ఉండే రేడియో స్టేషన్ చేసా. హౌ విల్ ఐ గో టు ఆంధ్ర అండ్ ఐ విల్ నో. అండ్ నేను ఇక్కడ ఉండి చేసినప్పుడు లైక్ వేరే టోరీ కానీ మన రేడియో అనే ఒక ఆన్లైన్ రేడియోకి చేశాను. అదేంటి వరల్డ్ వైడ్ ఎక్కడన్నా వినొచ్చు, వాళ్ళు ఎక్కడ నాకు కనిపించాలి. మోస్ట్లీ ఎన్ఆర్ఐస్ అవి వింటూ ఉంటారు, నేను అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు ఇక్కడికి రాలేదు. బట్ ఇన్స్టాగ్రామ్ నుంచో ఎక్కడో చూసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈవెంట్స్ యాంకరింగ్ కాకుండా మేము మామూలుగా మన జాబ్ చేస్తున్నారా మీరు, లేకపోతే? నో నో నో, ఐఎమ్ డూయింగ్ ఎంబీఏ, ఇప్పుడు 4th సెమిస్టర్. సో అండ్ ఈవెంట్స్ చేస్తున్నా, ట్రావెలింగ్ చేస్తున్నాను, అంతే, అంతకు మించి ఇంకేం చేయట్లేదు. ఇప్పుడు ట్రావెలింగ్ అంటే మీరు ట్రావెలింగ్ ఎందుకోసం చేస్తున్నారు మేము? యాక్చువల్లీ ఇప్పుడు కొంతమంది కొత్త ప్లేస్ చూడాలని వెళ్తారు, కొంతమంది డిప్రెషన్కి వెళ్ళి బయటికి రావడానికి వెళ్తారు, కొంతమంది డబ్బులు ఎక్కువ వెళ్తారు. సో మీరు ఎందుకు వెళ్తున్నారు? నేను కొత్తగా చూసుకోవడానికి వెళ్తున్నాను, ఆ నేచర్ని నేర్పించే లెసన్ని తెలుసుకోవడానికి వెళ్తున్నాను, ఇంత అద్భుతమైన భూమిని నా కళ్ళతో చూసి ఆస్వాదించడానికి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు చేసే వీడియోస్కి చాలా మంది లవ్ ఫెయిల్యూర్స్ కామెంట్స్ పెడుతున్నారు. రీసెంట్లీ లైక్ అంతకుముందు టిక్టాక్ ఉన్నప్పుడు ఐ యూస్ టు డూ లైక్ మోటివేషనల్ స్టఫ్, బట్ ఇప్పుడు నేను మళ్ళీ లైక్ ఒక 10 days నుంచి ఐఎమ్ పోస్టింగ్ రెగ్యులర్లీ. అంతకుముందు ఏం లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ ట్రావెలింగ్ ఉండే. సో యా,
లాట్ ఆఫ్ స్టోరీస్, చాలామంది వాళ్ళు స్టోరీస్ చెప్తుంటే చదవకపోతే ఈమెకి ఫాలోవర్స్ ఉన్నారని పొగరో, లేకపోతే వీడియోస్కే కానీ ఏమి సొల్యూషన్ చెప్పరు ఇట్లానే అనుకుంటారని. లైక్ నాకు ఫ్రీ ఉన్న టైంలో నేను చదువుతూ ఉంటా. పోనీ అదేమైనా కొంచెం మెసేజ్ ఉంటుందా, అసలు వాళ్ళు నన్ను ఎందుకు నమ్మి వాళ్ళ స్టోరీని ఎందుకు షేర్ చేయాలనిపిస్తుందో వాళ్ళకి తెలీదు. ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. కానీ చాట భారతం అంత స్టోరీస్ ఉంటాయి. కానీ నేను ఒకటే చెప్పేది, నో మ్యాటర్ వాట్, వాళ్ళకైనా వీళ్ళకైనా ఎప్పటికైనా వాట్ ఎవర్ నేను చెప్పేది సొల్యూషన్ అవ్వదు. సొల్యూషన్ ఈజ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరే కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ రిలేషన్షిప్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ జరిగేది వాళ్ళకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. మేబీ నాకు వాళ్ళు ఎంత షేర్ చేసినా నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్సెప్షనే చెప్పగలను, కానీ అదే సొల్యూషన్ అని నేను ఎప్పుడు చెప్పను. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు యూజ్ చేస్తున్న పర్సన్స్కి మైండ్ ఉందంటారా? వాళ్ళ గురించి నేను ఎలా చెప్తాను? అట్లా ఉంది లేదని వి కాంట్ జడ్జ్. పర్సన్స్ అందరిని ఇంక్లూడ్ చేయలేను కదా, పర్టికులర్లీ ఎవరు అని అంటే వాళ్ళ గురించి నేను ఏమైనా మాట్లాడగలను. లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారు. ఇప్పుడు మీకు చాలా మంది కామెంట్స్ పెడతారు, అక్క నా లవ్ ఇలా ఫెయిల్ అయింది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీ వీడియో కనెక్ట్ అయింది, నాకు సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పి చెప్తుంటారు కదా. అవును. సో అలాంటి టైంలో మీకు ఏమనిపిస్తుంది, వీళ్ళకి నిజంగా మైండ్ ఉందా లేకపోతే ఏందని? నేను అలా ఆలోచించను. ఎవరికైనా అలాంటి ఒక ఫేజెస్ ఉంటాయి. కొంతమందికి అంత మెచ్యూరిటీ లేకుండా ఆలోచించకుండా ఇంత చిన్నదానికి కూడా ఇట్లా చేస్తున్నారా అనిపిస్తుంది, లేదంటే రాంగ్ డెసిషన్ తీసుకున్నారా అనిపిస్తుంది. సో అక్కడ మనం వాళ్ళకి నీ మైండ్ బాగాలేదు, నువ్వు కరెక్ట్ కాదు, ఇట్లాంటివి కాదు, వాళ్ళు చెప్పేది మనం వినాలి. యాజ్ ఎ పర్సన్గా ఒక లో ఉండి, ఇప్పుడు ఎవరికి అంత టైం ఉంటుంది ఇంత పెద్ద చాట భారతం మెసేజ్ రాయడానికి? వాడు ఎంత బాధలో ఉంటే, వాడు ఆర్ ఆమె ఎంత బాధలో ఉంటే అవి చెప్తారు. సో దే నీడ్ వన్ పర్సన్ వినడానికి. సో ఇప్పుడు మనకు తెలిసిన ఉన్న వాళ్ళకి చెప్తే జడ్జ్ చేస్తారనో, చెప్పుకునే కంఫర్ట్ ఉండదో, లేకపోతే వేరే కారణాలు ఉంటాయి. సో ఐ రెస్పెక్ట్ దెమ్. నేను అట్లా ఏం జడ్జ్ చేయను. ఎందుకో నా క్యారెక్టర్ అది కాదు, నేను జడ్జ్ చేయను. నాకు ఓపిక ఉంటే నేను చదివితే నేను డెఫినెట్లీ రెస్పాన్స్ ఇస్తాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద లవ్? చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఇది. లైక్ చాలా విధాలుగా డెఫినేషన్ మారుతూ ఉంటుంది. నా దృష్టిలో లవ్ అంటే అన్కండిషనల్ ట్రస్ట్ అండ్ ఒక ఇన్విజిబుల్ బాండ్. అది ఏంటి అంటే దాంట్లో మనం వేరేగా వెతకొద్దు. అంటే లైక్ ఫిజికల్ అనో, లేకపోతే మెంటల్ అనో, ఇట్లాంటివి కేటగిరీస్ చేయకుండా లవ్ అనేది ఇట్స్ జెన్యూన్ థింగ్, వెరీ గుడ్ థింగ్. ఆ ఫీలింగ్ మనకి పేరెంట్స్తో, ఫ్రెండ్స్తో, లైక్ నేచర్తో, ఆబ్జెక్ట్స్తో రకరకాలుగా ఉంటుంది. వి కాంట్ డిస్క్రైబ్. నేనైతే డిస్క్రైబ్ చేయలేను దానికి. సో మీరు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు కదా మ్యామ్, సో మీకు పెట్టిన కామెంట్స్లలో ఏదైనా కామెంట్ మీకు హార్ట్కి టచ్ అయిందా? పర్టికులర్గా నేను చెప్పలేను, బట్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ లైక్ మంచి ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో లైక్ మంచి ఫాలోయింగ్ ఉండి మంచి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళే మీ వీడియో స్క్రోల్ చేస్తుంటే వచ్చింది. నేను లోగా ఫీల్ అవుతున్నప్పుడు ఇట్ మేడ్ మీ ఒక హోప్ వచ్చేలాగా, లైక్ ఆ పాజిటివ్ ఎనర్జీ అనిపించింది, లైక్ బాధగా అనిపించినప్పుడు మంచిగా అనిపించింది అన్నవి వచ్చాయి. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. ఐ డెంట్ ఎక్స్పెక్ట్. నేను చేస్తుంది ఒక పర్పస్ కోసమే, బట్ ఐ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకనంటే అట్లీస్ట్ ఒక మనిషికి ఒక విధంగా అన్న నేను ఫిజికల్గా కనిపించకపోయినా, వాళ్ళకి నేను ఎవరో తెలియకపోయినా, నా వర్డ్స్ ఆర్ ప్లేయింగ్ ఏ మేజర్ పార్ట్ ఇన్ దేర్ లైఫ్ అని అనిపించింది. ఓకే, ఇప్పుడు మీరు వీడియో చేస్తున్నారు కదా మ్యామ్, మోటివేషనల్ వీడియోస్, లవ్ రిలేటెడ్, లవ్ ఫెయిల్యూర్ రిలేటెడ్. నాట్ ఓన్లీ దట్, ఐఎమ్ డూయింగ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఎస్పెషల్లీ లోగా ఫీల్ అయ్యే వాళ్ళకి ఒక హై, ఒక హోప్, ఇంతే ఇంకా లైఫ్ అని అనుకునే వాళ్ళకి ఒక మంచి ఉంది, దేర్ ఈస్ సంథింగ్ ఎల్స్ అని చెప్పడమే. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ లవ్. ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. మీ వీడియోస్ వల్ల చాలా మంది మోటివేట్ అవుతున్నారు మేడం. ఓకే, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ మోస్ట్లీ అవుతున్నారు. మోస్ట్లీ మోటివేట్ అవుతున్నారు. అయితే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఏదైనా చేయాలంటే వాళ్ళ లైఫ్లో జరిగి ఉండాలి, చూసి ఉండాలి, లేకపోతే స్పెషల్గా దానికోసం రాసుకొని ఉండాలి. సో మీరు చెప్పే కొటేషన్స్ మీ పర్సనల్ లైఫ్లో జరిగిందా, లేకపోతే దానికోసం స్పెషల్గా టైం తీసి అరే ఇది చెప్తే బాగుంటుందన్నా, లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూర్చున్నప్పుడు వీళ్ళు చెప్తే విన్నదాన్ని మీరు కొంచెం యాడ్ చేసి ఇలా చెప్తున్నారా? వెరీ స్మార్ట్ క్వశ్చన్. కాకపోతే మనం ఏదన్నా ఒకటి చేస్తున్నామంటే ప్రతీది మనం ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా లైఫ్లో లవ్ ఉంటుంది లేదని నేను చెప్పట్లేదు, కానీ నా లైఫ్ స్టోరీస్ అన్ని నేను పబ్లిక్గా చెప్పుకునే అవసరం లేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పినా ఒక కొన్ని రోజులు చెప్తా, ప్రతిసారి నా సోది నేనెందుకు చెప్పుకుంటా? నాకు తెలిసిన వాళ్ళన్నా ఉంటారు కదా, వాళ్ళన్నా పాయింట్అవుట్ చేస్తారు కదా. నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా ఒకటి చేస్తున్నామంటే అన్నీ మనం ఎక్స్పీరియన్స్ అయ్యే అవసరం లేదు, మన రిలేటెడే చేయాల్సిన అవసరం లేదు. థింగ్స్ని చూస్తాం, పర్సెప్టివ్ వేరేగా ఉంటుంది. మనం ఒకరిని ఎవరైనా బాధపడుతుంటే మనం వాళ్ళ బాధని అర్థం చేసుకుంటాం. ఇట్ డజంట్ మీన్ దట్ మనం కూడా ఆ బాధని ఫీల్ అవ్వాలని లేదు కదా. ఎగ్జాంపుల్కి మీకు ఒక ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది, అయితే మీరు అయ్యో బాధని వాడు కన్సోల్ చేస్తున్నాడు, ఏదో చెప్తాడు, మీకు యాక్సిడెంట్ అయిందా?
అవ్వలేదు కదా, బట్ మీరు ఆ పెయిన్ని అర్థం చేసుకుంటారు. సో మన పేరెంట్స్ కూడా చెప్తారు అది ముట్టుకోకుండా నిప్పు కాలుతుంది అని అంటారు. ప్రతిసారి వాళ్ళు చేతి పెట్టి వాళ్ళు ఎక్స్పీరియన్సే చెప్పరు కదా. సో ఇలా అవుతుంది అంటే మనకి యాజ్ ఎ మనుషులుగా వీ కెన్ ఫీల్ అవతల వాళ్ళ పెయిన్ని మనం మన పెయిన్ లాగా ఫీల్ అవ్వచ్చు, అవతల వాళ్ళ కష్టాన్ని మన కష్టంలాగా ఫీల్ అవ్వచ్చు, అవతల వాళ్ళ హ్యాపీనెస్ని మనం అలా ఫీల్ అవ్వచ్చు. అది మనకు ఉండే నేచర్ అది. సో అలా చెప్తాను, థింగ్స్ని అబ్జర్వ్ చేసే నేను బాగా డీటెయిల్గా అబ్జర్వ్ చేసే ఒక కెపబిలిటీ ఉంది. సో మైట్ బి నేను దాని రిలేటెడ్ చెప్తాను. నేను గో త్రూ అవ్వలేదని చెప్పను, నా లైఫ్లో చాలా నేను కష్టాలు చూశాను. అందుకే మేబీ నేను అలా కష్టపడి బాధలో ఉండే వాళ్ళకి అలా పాజిటివ్ ఎనర్జీని సపోర్ట్ చేయాలి, లేదంటే స్ప్రెడ్ చేయాలి అని అనుకుంటున్నానేమో. ఇప్పుడు ప్రెసెంట్ నౌ జనరేషన్లో సిన్సియర్ లవ్ ఉందంటారా మేడం? ఉందంటే ఉంది, లేదంటే లేదు. అదేంది క్వశ్చన్ మార్క్? అంతే కదా, హౌ కెన్ ఐ సే ఎంటైర్ యూనివర్స్. ఇప్పుడు నా లైఫ్లో ఉందా అంటే నేను చెప్తాను, ప్రపంచం మొత్తం నేను ఎలా జడ్జ్ చేస్తాను. కానీ లైక్ రష్ అయితే ఉంది. లైక్ ఒకప్పుడు ప్రేమించాలి అంటే చూసి ఆలోచించి అన్నీ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అలాగే ఉండాలని నేను అనను. కానీ ఇప్పుడు ఆలోచించట్లేదు. ఏముంది వీడు పోతే ఇంకొకళ్ళు, అది పోతే ఇంకొకటి, లైట్ చిల్ అనుకునే ఒక కేటగిరీ ఉంది, వీళ్ళే నా సర్వస్వం అనుకునే ఇంకో కేటగిరీ ఉంది. ఇంక ఇవన్నీ వద్దురా మామ దండంరా బాబు ప్రేమకు అని చెప్పుకుని వద్దనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి సిన్సియర్ లవ్ బ్రేకప్ అయిపోయిన తర్వాత, ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ లవ్ అవుతుందా మ్యామ్? ఛాన్సెస్? రాజారాణి సినిమా చూడలేదా మీరు? చాలా సినిమాలు చూడలేదా? లవ్ కెన్ హ్యాపెన్ అగైన్ బట్ ఇట్ టేక్స్ ఎ టైం. ఇమ్మీడియట్లీ అని చెప్పను, బట్ అలా అని చెప్పేసి మనకి ఎవరైతే సిన్సియర్ లవ్ ఉందో అది మర్చిపోతాము అనే థాటే ఉండదు. నువ్వు చచ్చిపోయినా కానీ ఈ ప్రపంచంలో ఉండేవాడి సిన్సియర్గా ఒకరిని ప్రేమిస్తే అది వర్కౌట్ అవ్వకపోతే అది ఎప్పటికీ మర్చిపోలేరు. మేబీ అంతే మెమరీస్ ఉండకపోవచ్చు, అంతే పెయిన్ ఉండకపోవచ్చు, అంతే ప్రేమ ఉండకపోవచ్చు, కానీ ఆ పర్టికులర్ పర్సన్స్ అయితే గుర్తు. ఇందుకు మీరు చెప్పండి, మీ లైఫ్లో లవ్ స్టోరీ ఉందా? నా లైఫ్ లో లవ్ అంటే ఏం లేదు. నా లైఫ్ లో ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు కెమెరా ముందు. ఒకే ఒక మీకు సెలబ్రిటీ అంటే ఇష్టమని అది ఈజీగా అర్థమవుతుంది. మీ లైఫ్ లో లవ్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ, అలాంటి తలనొప్పులు వద్దు మనకి. అమ్మ బాబోయ్, తలనొప్పి అన్నారంటే ఏ నొప్పి లేకుండా తలనొప్పి ఎందుకు వస్తుంది? అంటే సాయంత్రం కాగానే మేము కొన్ని సిట్టింగ్లు చేస్తుంటాం మన ఫ్రెండ్స్. అక్కడ దళిద్రం ఏంటంటే తాగిన మందు కూడా ఎక్కదు, ఎవడో ఒక లవ్ ఫెయిల్యూర్ వస్తాడు, ఆ దళిద్రం మొత్తం చెప్పుకుంటాడు. నెక్స్ట్ టైం సిట్టింగ్ అంటారు లవ్ ఫెయిల్యూర్ మాత్రం పట్టుకరాకరాను, ఆ టైప్ ఉంటుంది. అసలు నమ్మను, ఏ మనిషికైనా ప్రేమ లేకుండా ఉండడం అనేది టూ కాంప్లికేటెడ్. హీఈస్ జస్ట్ లైయింగ్ అంతే. మీకు అర్థం కట్ చేసుకోండి అస్సలు. సో ఆర్జే అమల గారి లైఫ్ లో లవ్ ఉందా? ఎందుకు లేదు? నేను మనిషిని కాదా? నేను ప్రేమించలేనా? నాకు ఫీలింగ్స్ రావా? టూ సైడ్ లవ్ అంటే అవును వన్ సైడ్. నేను చూసి ప్రభాస్ అంటే నాకు ఇష్టం, ప్రభాస్ కోసం నేను చచ్చిపోతా అని చెప్పాను. ప్రభాస్ నా ఫేవరెట్ హీరో కాబట్టి చెప్తున్నా. టూ సైడ్స్ అంటేనే నేను లవ్ అంట. వన్ సైడ్ అంటే ఎక్స్ప్రెస్ చేయకుండా అదే నా ప్రేమ అని నేను చెప్పలేను కదా. యా, ఇట్స్ టూ సైడ్. మీకు అవుతుండే గొడవలు చిన్న చిన్న? ఇప్పుడు ఎక్కడుంది ప్రేమ? పోయి మునిగిపోయి ఎక్కడో పోయి కొట్టుకుపోయి ఏదో ఊరిలో ఆడ సెటిల్ అయిపోయి ఉంది. ఏడుంది గొడవలు మోస్ట్లీ నాతో ఎందుకు అవుతాయి, ఎందుకు విషయాలు అవుతాయి, ఏ విషయానికి అవుతాయి అంటే లైక్ ఓవర్ పొసెసివ్ ఫీల్ అయ్యి ప్రాపర్గా అర్థం చేసుకోకపోతే, సిచ్యువేషన్స్ని మెచ్యూర్డ్గా బిహేవ్ చేయకపోతే అవుతాయి. అందరికి తప్పించి నువ్వు ఆ అమ్మాయితో తిరక్కు, ఈ అమ్మాయితో తిరక్కు, ఇట్లాంటి గొడవలు నా నుంచి అయితే అవ్వవు. బికాజ్ ఏమో అవ్వవు అంత. మీ లైఫ్లో ఒకటే లవ్ మేడం? పాస్ట్లో ఏమైనా బ్రేకప్ అయిందా మీకు? ఒకటి అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక నేను చెప్తున్నాను. ఇప్పుడు చిన్నప్పుడు యూకేజీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు బాగున్నారు కదా అని అనుకుంటే, స్కూలింగ్లో కూడా ఒకటి ఉంటుంది, తెలియని ఏజ్లో వచ్చేది. ఇట్స్ నాట్ రియల్ లవ్ నా దృష్టిలో. ఎందుకంటే మనకు ఒక సర్టెన్ ఇప్పుడు 22s నువ్వు దాటిన తర్వాత 23sలోకి వెళ్ళిన తర్వాత లైక్ నువ్వు ఫిజికల్గా కూడా నీకు ఫీలింగ్స్ ఆర్ మెంటల్లీ కూడా వీళ్ళు నా లైఫ్ పార్ట్నర్, వీళ్ళు కరెక్ట్, వీళ్ళతో జీవితం ఉండొచ్చు అని అప్పుడు థింక్ చేస్తావు. స్కూల్లో ఉన్నప్పుడు వీడితో జీవితం అంతా ఊహించేసుకోవు. జస్ట్ ఇట్స్ అట్రాక్షన్. ఎవడో నలుగురు ఏడిపిస్తుంటే వాడు నీ వైపే చూస్తున్నాడు, ఆమె నీ వైపే చూస్తుందంటే మనం 4వ సారి చూసేపాటికి అంతే, అదే లవ్. కళ్ళతో చూసుకోవడం, లెటర్స్ రాసుకోవడం, స్కూల్ ప్రిన్సిపాల్కి దొరకడం, ఇట్లాంటివి అవుతాయి. సో ఐ డోంట్ కన్సిడర్ ఆ డేస్లో జరిగేది కాదు. ఒక సర్టన్ నీకు మెచ్యూరిటీ వచ్చి నువ్వు నీ లైఫ్లో ఓన్ డెసిషన్స్, నీ కాళ్ళ మీద నిలబడేటప్పుడు రిలేషన్లోకి వెళ్ళడం లవ్ అని నేను అంటాను. సో అలాంటిది నా లైఫ్లో అయ్యింది. నేను అనుకుని వెళ్ళలేదు. ఇట్ హ్యాపెండ్, ఇట్ డింట్ వర్క్అవుట్. అండ్ ఆ పెయిన్, ఆ గో త్రూ అవ్వడం, దాని తర్వాత ఇప్పుడు ఇలా సింగిల్గా ఉన్నాను. అందుకే టూరిస్ట్ ప్లేస్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏంటిది? అందుకే ఎక్కువ బయట తిరగడానికి ఇష్టపడతారు. ఎవరు చెప్పాడండి లవ్ ఫెయిలియర్స్ ట్రావెల్ చేయాలని? కపుల్స్ అందరూ ట్రావెల్ చేయట్లేదా? బేసిక్గా ప్లేసెస్ ఇష్టం ఉండే వాళ్ళు ట్రావెల్ చేయట్లేదా? ట్రావెల్ కంటెంట్ చేయాలని క్రియేటర్స్ ట్రావెల్ చేయట్లేదా? మీరే ఆ కన్క్లూజన్కి వెళ్ళిపోయారు. లవ్ ఫెయిలియర్ అయితే తిరగాలి, ప్రపంచాన్ని చూడాలి. అయ్యో బాబోయ్, చాలా కష్టం ఉంది మేడం కానీ భరించడం. ఏంటి క్వశ్చన్స్ లేవా ఇంకా? ఉన్నాయి మేడం, అడగండి. మరి మీరు ఎప్పుడన్నా లోన్లీగా ఉన్నప్పుడు ఏడ్చారా మేడం? ఎందుకు అడవను? ఇగో ఇందాడు ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చొచ్చాను, అక్కడ కూడా ఏడ్చాను. లోన్లీ అని కాదు, లైక్ ఐఎమ్ ఎమోషనల్ పర్సన్.
నాకేంటంటే నా పక్కనోడు కూర్చుని ఏడుస్తున్నాడు అంటే వాడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలియకుండా కూడా నేను ఏడుస్తాను. అసలు మా చెల్లి ఏదైనా వచ్చి ఏడుస్తుంది అని అంటే నేను ఏడ్చేస్తాను ముందే. లైక్ ఐ కనెక్ట్ టు హ్యూమన్స్ అలాట్. నా నేచరే అది చిన్నప్పటికెళ్ళి. నేను ఒక్కొక్కసారి అనుకుంటా వై ఐఎమ్ లైక్ సో కనెక్టింగ్ ఎమోషనల్ కైండ్ పర్సన్. ఒక్కొక్కసారి ఇరిటేటింగ్ అనిపిస్తుంది నాకు, మరీ మనుషులకి అట్లా ఉండకూడదు అని చెప్పేసి. బట్ ఐ కాంట్ చేంజ్ ఇట్. అదేమి ఒక చిన్న థింగ్ కాదు, ఒక డ్రెస్ మార్చినట్టు మార్చడానికి. నేను పుట్టినప్పటికెల్లా అలాగే ఉన్నా. ఐ కాంట్ ఇమీడియట్లీ 100% చేంజ్ అవ్వను. లో అనిపిస్తుంది యాజ్ ఏ హ్యూమన్స్గా. మీకు అనిపించదా? మరి అలాగే నాకు కూడా కదా. మూవీస్కి ఏం ట్రై చేయట్లేదా మ్యామ్? నేను ఎప్పుడు యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్టెడ్ లేదు. బట్ రీసెంట్లీ నాకు థియేటర్స్ అంటే ఇష్టం. లైక్ ఎందుకు సడన్గా ఇంట్రెస్ట్ వచ్చింది నేర్చుకుందాం అంటే. బయట లైక్ వేరే ఏజెన్సీస్ ఉన్నాయి నేర్పించడానికి, టూ మచ్ ప్రైస్ అంటే 25,000 అంటే నాకు చాలా ఎక్కువే. సో అందుకు ఇంకా వద్దులే ఎప్పుడు అంత అవసరమా అని అనుకుని ఆగిపోతే, ఒక మూవీలో మా చెల్లి యాక్ట్ చేసిన ఫస్ట్ డైరెక్టర్ ఒక మూవీ చేస్తున్నారు ఇప్పుడు. సో ఆ మూవీలో థియేటర్స్ నేర్చుకునే ఒక స్టూడెంట్ రోల్ ఉంది. సో రీసెంట్లీ నేను అది కంప్లీట్ చేశాను అంతే. బట్ పర్టికులర్లీ మూవీస్కి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నాట్ ఈవెన్ సీరియల్స్ ఆర్ నాట్ ఈవెన్ టీవీస్కి కూడా నేను ట్రై చేయట్లేదు. ఎందుకు మ్యామ్ ఇంట్రెస్ట్ లేదా? ఏమో గ్యాప్ వచ్చింది. టీవీకి నాకు ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే ఆ మల్లమల వాళ్ళతోనే అక్కడితో ఆగిపోయింది ఎందుకో మరి. దాని తర్వాత నేను కొంచెం డిప్రెషన్ ఆర్ లో నా లైఫ్లో కొంచెం ఏవో కష్టాలు నడుస్తున్నాయి. ఆ గ్యాప్ తీసుకున్నా. ఆ గ్యాప్ తర్వాత మా డాడీ చనిపోయారు, అది ఇంకా బాధ అయ్యి ఇంకా గ్యాప్ తీసుకున్నా. సో ఇప్పుడు ఐఎమ్ ఓకే. ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ ఓకే. మైట్ బి ఏదైనా ఒక మంచి అవకాశం వస్తే ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్. నా ఇప్పుడు మీరు స్ట్రాంగ్ ఉన్నారా మ్యామ్? మనుషులు స్ట్రాంగ్గా లేకుండా ఎన్ని కష్టాలు దాటుకుని వస్తారంటారా? అంటే ఫాదర్ చనిపోయారని చెప్తున్నారు కదా, అంటే ఏ సిచ్యువేషన్లో ఎలా? అంటే మీరు ఇద్దరు కూడా ఆడపిల్లలే కదా ఇంట్లో. అవును. సో ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక మగతోడు లేనప్పుడు స్ట్రెస్ అవ్వడం చాలా కష్టం. సో మీరు ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఎదుర్కొన్నారు? యాక్చువల్లీ నా చైల్డ్హుడ్ అంతా మా మమ్మీయే పెంచారు, డాడీతో పెరగలేదు. అప్పటి నుంచే కష్టాలు ఉన్నాయి. పుట్టడంతోనే కష్టాలతో పుట్టుంటారు. ఎవరికైనా ఒక లిమిట్ ఉంటుంది. నా లైఫ్కి అలాంటివి ఏమి లేవు, చుట్టూ కష్టాలతోనే ఉంటుంది. ఇప్పుడు ఇలా నవ్వానంటే నెక్స్ట్ మూమెంట్ వస్తున్నా అనుకుంటే వింగ్స్ వేసుకుని మరీ వస్తుంది అనమాట. ఐ డోంట్ బిలీవ్ నవ్వుతే ఇప్పుడు బాధపడతాం, ఇప్పుడు ఏడిస్తే కొంతసేపట్లో నవ్వుతాం, ఇట్లాంటివి బిలీవ్ చేయను. బట్ ఇట్ ప్రాక్టికలీ హ్యాపెండ్ నా లైఫ్లో. లైక్ నేను కేరళ ట్రిప్ చాలా రోజులు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి వచ్చిన 1 డే అయింది. నెక్స్ట్ డే నా ఫ్రెండ్, ఈరోజు సాయంత్రం నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అంటే రెడీ అవుతున్నా, ఐ గాట్ ఏ కాల్, డాడీ చనిపోయారు అని చెప్పేసి ఊరు నుంచి. చాలా బాధేసింది. 2 రోజుల క్రితం కూడా ఈ కాల్ మీ 500 ఉంటే పంపించాను. ఎప్పుడు ఇంకా మారవా, ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా తాగడానికే అడుగుతున్నావు ఏంటి నువ్వు అని చెప్పేసి తిట్టేసి పెట్టేశారు. మాట్లాడలేదు, ప్రాపర్గా కూడా మాట్లాడలేదు. సో అప్పుడు చనిపోయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అరే ఇంత కష్టపడి ఎవరెవరికో ఎన్నో హెల్ప్లు చేస్తున్నాం, ఎడ్యుకేషన్ కానో లేకపోతే ఫుడ్ కానో దేనికో చేస్తున్నాం. అట్లీస్ట్ మన పేరెంట్స్కి మనకి ఇచ్చుకునే డబ్బులు ఉంటాయి, కానీ అయినా కూడా ఎందుకు ఇవ్వలేదంటే ఆయన తాగి ఊర్లో గొడవ చేస్తాడని ఇవ్వలేదు. ఆ బాధంతా ఉండిపోయింది అనమాట. నాన్నకి నేను ఎంత ప్రేమిస్తున్నానో నాన్నకి చెప్పలేదు. నేను ఏ రోజు సంపాదించిన డబ్బులు నాన్నకి తీసుకొచ్చి ఒక అన్నం పెట్టలేదు, నాన్నతో బయటకు వెళ్ళలేదు. నాన్న ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు. పుట్టినప్పుడే నాకు ఆ ప్రేమ తెలుసు. ఆ చిన్న ఏజ్లో అది ఎలా గుర్తుంటుంది? ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వేర్ ఐ రియలీ వాంట్ టు షో ది లవ్, దెర్ ఇస్ నో ఆప్షన్. అలా అయిపోయింది. సో ఆ బాధ తట్టుకోలేను. నాకనే కాదు, ఎవరికైనా కూడా పేరెంట్స్ చనిపోతారని ఊహ తలుచుకుంటేనే వాళ్ళు తట్టుకోలేరు. తెలియని ఏజ్లో చనిపోతే మనం చెప్పలేము, అంటే మనకు అంత మెచ్యూరిటీ ఉండదు. కానీ ఒక తెలిసిన ఏజ్ తర్వాత మన కళ్ళ ముందు మన పేరెంట్స్ చనిపోతే దాని నుంచి మనం బయటకు పడలేము. ఇట్స్ టూ డిఫికల్ట్. నాకైతే చాలా కష్టం. నా ఫ్రెండ్స్కి ఏదైనా అయితేనే నేను తట్టుకోలేను. అలాంటిది నా కళ్ళ ముందు నా తండ్రి శవం నేను చూస్తూ ఉంటే నాకు చెప్పలేను. ఆ బాధ ఇప్పటికీ ఉంటుంది. ఇంకా బాధతో బతికేయడం నేర్చుకోవాలి, తప్పదు. కొన్ని రోజులు బాధపడ్డా, కొన్ని నెలలు అయితే ఇంట్లో నుంచి బయటకు రాలేదు. దాని తర్వాత తప్పదు కదా, కష్టపడాలి, సంపాదించాలి, ఇంట్లో అన్నీ చూసుకోవాలి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మ్యామ్ మీరు ఇప్పుడు అంత స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నారు, ఇలాంటి లైఫ్లోకి వెళ్ళొచ్చి అలాంటి ఫ్యామిలీకి వెళ్ళొచ్చి ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు కదా, లైక్ ఈవెంట్స్. ఆ ఈవెంట్స్లో కూడా ఎట్లుంటుందంటే కొంచెం లేట్ అయిన వెంటనే కొంతమంది తాగేసి వచ్చేసి, కొంతమంది డబ్బు బల్బ్తో వచ్చేసి యాంకర్స్ అనగానే, ఆర్కెస్ట్రా డాన్సర్స్ అనగానే ఒక బ్యాడ్ థింక్లో వెళ్ళిపోతారు. వీళ్ళదే ముందర రేట్ మాట్లాడితే వచ్చేస్తారని చెప్పేసి. అలాంటి కైండ్ ఆఫ్ పీపుల్స్ ఎప్పుడన్నా మీకు తగిలేరా? థ్యాంక్ గాడ్. బేసిక్గా ఇప్పుడు దాకా నేను వర్క్ చేసింది కూడా వెరీ ప్రొఫెషనల్ టీమ్తోనే చేశాను. నేను ఈవెంట్స్ కూడా నేను ఏవో డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులు కావాలి కదా అని ఏది పడితే చిల్లర ఈవెంట్స్ చేయను. నేను ఒక ప్రొఫెషనల్, నాకంటే ఒక లిమిట్స్ పెట్టుకున్నా. అట్లా చిల్లరగా వెళ్ళకూడదనే కదా. లైక్ నేను ఎలాంటి ఇప్పుడు మంచిగానే ఉన్నా కదా చూడడానికి, కొంచెమన్నా టాలెంట్ ఉంటుంది కదా, ఏదో మాట్లాడడమో హోస్ట్ చేయడమో. వై ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇన్ ఎనీ ఛానల్స్ ఆర్ లేకపోతే ఏదైనా టీవీలోనో సీరియల్స్లోనో ఇంక దేంట్లో కూడా ఎందుకు చేయట్లేదు? బికాజ్ ఐ నీడ్ రెస్పెక్ట్. వేర్ దెర్ ఇస్ నో రెస్పెక్ట్ ఐ కాంట్ వర్క్, ఈవెన్ దో అది తోపు ఆపర్చునిటీ అయినా కూడా. అలాంటి ఒక థాట్తోనే ఐ స్టాప్ వర్కింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఏదో అయిందని కాదు, బట్ అట్లాంటి లేదు. దేర్ విల్ బి
బి మేనేజర్స్. సో మేడం వచ్చారా, ఓకే ఇది మీ షెడ్యూల్, క్లయింట్తో మాట్లాడి ఇది ఈవెంట్ ఫ్లో చేస్తాం. ప్రొఫెషనల్గా వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి ఈవెంట్స్ చేస్తాను కానీ ఎక్కడ ఏదో జాతరో సంథింగ్ ఏదో చిల్లరగా జరుగుతుంటే అక్కడ పోయి నేను హోస్ట్ చేయను. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ కూడా, నేను చేయలేను అట్లా. ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ మేడం? వావ్, ఇట్స్ అ బెస్ట్ బ్లెస్సింగ్, బెస్ట్ ఫీలింగ్ వెన్ యూ హ్యావ్ ది రైట్ ఫ్రెండ్స్. లైఫ్లో ఎలాంటి కష్టం వచ్చినా దాటుకుంటాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకు ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా పిచ్చి ఇష్టం. నాకు చాలా వాల్యూ. నాకు లవ్ ఎంతో లైఫ్లో, ఫ్యామిలీ ఎంతో, ఫ్రెండ్షిప్ కూడా అంతే ఈక్వల్. ప్రెసెంట్ ఇప్పుడు మీకు ఉన్న బాయ్ ఫ్రెండ్ ఎప్పుడైనా రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఇలా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళకూడదు, అవుటింగ్? ఎవడుకున్నాడు అయ్యా, అప్పటికెళ్ళి నేను సింగిల్ సింగిలా? లవ్ అన్నా ఫ్యామిలీ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా ఐ గివ్ సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఏమంటారు ఇంపార్టెన్స్ అని చెప్పా. అంతేగాని ఫ్రెండ్ ఉన్నాడు ఆ లవ్ అని నేను చెప్పలేదు. అమ్మ బాబోయ్, ఈయనకు అసలు అర్థం కావట్లేదు. మీకు అర్థమైంది కదా? చలో ఒక మంచి పాట పాడండి మేడం. ఐఎమ్ నాట్ సింగర్. అంటే రేడియోలో మనము లైక్ పాట వచ్చే ముందు ఒక 2 seconds పాడతాం కదా మనం. అదేదో ఒక లైన్ కోసం అంటే అవుతుంది కానీ బట్ ఐ కాంట్. మీరు నమ్ముతారో లేదో, బేసిక్గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ ఎవరికైనా ఒక 2-3 లైన్లన్నా వస్తాయి. నాకైతే అది కూడా రాదు. ఎప్పుడో చిన్నప్పుడు కష్టపడి నేర్చుకున్న ఆ కొత్త బంగారు లోకంలో ఆ ఒక్క పాటే నా జీవితం మొత్తం కరెక్ట్గా 2 లైన్లు పాడతానేమో. ఐ కాంట్ సింగ్. ఇప్పుడు మీరు తెలియని కొత్త ప్లేస్లకి వెళ్తారు కదా మ్యామ్, గూగుల్లో సెర్చ్ చేసి ఎవరైనా వెళ్ళి చెప్పింది. సో అలాంటి ప్లేస్లో వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారా? స్పెషల్లీ మన ఊరు మన దేశం కానప్పుడు దాటిపోయినప్పుడు ఖచ్చితంగా మనము ఇబ్బందులు ఫేస్ చేస్తాం, అది లాంగ్వేజ్ త్రూగా. నేను ఇప్పుడు దాకా లైక్ ఇండియా వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఇండియాలోనే ప్లేసెస్ చాలా కవర్ చేశాను. లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం లేదు, బట్ ఎవ్రీ ప్లేస్లో కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వెళ్ళబోయే ట్రిప్ గురించి తలుచుకుంటే నాకు కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రోజుకొకసారి న్యూస్లో అక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది, ఆడ బస్సు పడిపోయింది, టెర్రరిస్ట్ అటాక్లు చేశారు, అండ్ ఇక్కడ సిమ్స్ వర్క్ అవ్వవు, అండ్ అక్కడ నేను ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ మాట్లాడుకుని ఎయిర్పోర్ట్లో దిగేసి కమోన్ మనం తీసుకెళ్ళండి అట్లాంటి ట్రావెలింగ్ కాదు కదా నాది. ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి నేనే ప్లాన్ చేసుకుని, నేనే ఆర్గనైజ్ చేసుకుని, నేనే వెతుక్కుని, నేనే చేసుకోవాలి. సో ఆ టెన్షన్ వెళ్ళక ముందు ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు ఆ ట్రెక్ కోసం వెళ్తున్నాను. సో బిట్ టెన్స్డ్. సో మీ డ్రీమ్ ప్లేస్ ఏంది, ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలి? నాకు మౌంట్ ఎవరెస్ట్, ప్రస్తుతానికి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అండ్ ఆల్సో అన్నపూర్ణ బేస్ క్యాంప్ చేయాలని ఉంది యాజ్ ఆఫ్ నౌ. బికాజ్ నాకు ట్రెక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పటివరకు మీరు తిరిగిన ప్లేస్లో ఏది మంచి అనిపించింది టూరు? బ్రహ్మతల్ ట్రెక్. నేను ఫస్ట్ టైం నా కళ్ళతో హిమాలయస్ చూసినప్పుడు అబ్బా వర్త్ ఈ జీవితానికి ఒక మీనింగ్ ఉంది అని అనిపించింది. ఎందుకంటే హిమాలయస్ గురించి మనం చిన్నప్పుడు ఎప్పుడో టెక్స్ట్ బుక్స్లోనో ఎప్పుడో చూసుంటాం, కానీ నా కళ్ళతో నేను చూస్తాను అలాంటి ఆలోచనే నాకు లేదు. ఆల్ ఆఫ్ సడన్గా ఐ స్టార్టెడ్ లవింగ్ ట్రావెలింగ్ అండ్ అట్లా వెళ్ళా. బ్రహ్మతల్ ట్రెక్ నాకు ఇష్టం, ఎందుకంటే ఇట్స్ మై ఫస్ట్. మీరు చెప్పిన కొటేషన్స్లలో మీకు బాగా హార్ట్కి కనెక్ట్ అయిన కొటేషన్ ఏదన్నా మేడం? నాకు అట్లా గుర్తే ఉండదు, నేను అన్ని చెప్తూ ఉంటాను, ఏడ గుర్తుంటుంది. నెక్స్ట్ చెప్పబోయేది ఎట్లా నేనేం అనుకోను. ఈరోజు ఓకే చేద్దాం వీడియోస్ అనుకున్నప్పుడు ఐ జస్ట్ థింక్ ఎట్లా కూర్చుని అసలు జనాల లైఫ్లో ఏమవుతున్నాయి, ఎవరికి ఎట్లాంటి బాధలు వస్తాయి, అసలు ఎట్లా హ్యాండిల్ చేయాలి అని ఆలోచించుకుని ఏదో ర్యాండమ్గా నేను అసలు ఒక్క స్క్రిప్ట్ కూడా అనుకోను. ఓకే దీని గురించి చెప్దాం, జనాలకు అర్థం అవ్వాలి అంటే ఇది చేసేయండి హీల్ అయిపోతారు, అది చేసేయండి అట్లా కాదు, వాళ్ళు కనెక్ట్ అవ్వాలి విత్ నార్మల్ ఎగ్జాంపుల్ చెప్పాలని అనుకుని చెప్తూ ఉంటాను అంతే తప్ప. జనరల్గా మీరు వీడియో పోస్ట్ చేసినప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటారా? ఏదైనా నచ్చని వీడియో వచ్చిందా మీకు? అంటే మీకు నచ్చని కేటగిరీ ఏంటి ఇన్స్టా రీల్స్లలో? బూతులు. ఈ మధ్యన కొంతమంది అంటే వాళ్ళని నేనేమనను, ఇట్స్ అప్ టు దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్, బట్ నాకు నచ్చలేదు. ఎందుకు చేస్తున్నారు? అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై డూ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ యూజ్లెస్ కాంటెంట్. వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళే అంటారు ఇట్లాంటి వాళ్ళు అందరినీ ఏడకెళ్ళి తీసుకొస్తున్నారు. చెయ్యాలి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేస్తున్నారు, కానీ అందరు ఫాలోలు కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా చేస్తున్నారు. ఇఫ్ నో బడీ ఈస్ ఫాలోయింగ్, నో బడీ ఈస్ ఎంకరేజింగ్, వాళ్ళు కూడా మేబీ ఏం లేదు కదా అని ఆపేస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు పోనీ అక్కడితో ఆపేస్తున్నారు, యూజ్లెస్గా చేస్తున్నారు. ఒక ఇన్స్టాగ్రామ్ అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా పోయి చిల్లరోల్రా బై జెండర్ని ఇప్పుడు ఒకళ్ళు చేస్తే ఎంటైర్ జెండర్ని కూడా బ్లేమ్ చేస్తారు కదా, అట్లా అయిపోతుంది. ఐ డోంట్ అండర్స్టాండ్. మళ్ళీ వాళ్ళు చూడడానికి అందంగా ఉంటారు, ఎడ్యుకేటెడ్గా ఉంటారు, చెయ్యాలి, దేర్ విల్ బి లిమిట్, కానీ మరీ దిగజారిపోయి అవసరం లేదు. మీ లైఫ్లో ఎప్పుడైనా ఎవరికైనా కొట్టారా? అంతేం లేవు, బట్ ఎప్పుడు చిన్నప్పుడు కాలేజ్లో మా చెల్లిని ఎవడో ఏడిపిస్తున్నాడు అని చెప్పేసి తిట్టాను అంతే. ఫ్యూచర్లో కొట్టబోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఎందుకు కొడతానండి నేను, ఎందుకు కొడతాను? ఏదైనా అంత వస్తే, అంత కోపం వచ్చి, అంత ట్రిగర్ చేసి లైఫ్లో అని అంటే కొడతానేమో తెలీదు. అట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తే నో వన్ కెన్ స్టాప్ ఎనీబడి. సో అమల మేడంకి ఇంప్రెస్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి బాయ్కి? నిజాయితీగా ఉండాలి, అండ్ హ్యూమన్ వాల్యూస్ ఉండాలి,
అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ రెస్పెక్ట్ ఇలా వాడేంట్లే అదేంట్లే అట్లా ఉండకూడదు. జెన్యూన్గా ఉండాలి, క్యారెక్టర్ మంచిదై ఉండాలి, అంతే. అంతకు మించి నాకు ఏం లేదు. సో లైక్ ఒక ప్రాపర్ కొంచెం మరీ ఎడ్డిగా కూడా ఉండకూడదు, కొంచెం మెచ్యూర్డ్గా ఉండి కొంచెం అంతే. లైక్ కైండ్నెస్ ఉండాలి, హ్యూమానిటీ ఉండాలి, అంతకు మించి ఇంకేం లేదు నాకు. మీ క్రష్ ఎవరు ఇండస్ట్రీలో? అట్లా ఎప్పుడు ఆలోచించలేదు నేను, నాకు అట్లా ఏం లేదు. ఐఎమ్ నాట్ అట్రాక్టింగ్ టు ఎనీబడి, ఐ డోంట్ నో. ఒక్కొక్కసారి దేవుడు ఇట్లా రాంగ్ పీస్ని డిజైన్ చేస్తాడేమో అనిపిస్తుంది. సో మ్యామ్, ఇప్పుడు మీరు కొంతమంది పిల్లల్ని చదివిస్తున్నారు కదా, సో వాళ్ళని ఎక్కడి నుంచి మీరు తీసుకున్నారు? మీకు ఎలా తెలుసు వాళ్ళకి చదువు నీడ్ ఉందని చెప్పేసి? మీకు ఎలా అప్రోచ్ అవుతారు? యూజువల్లీ నేను చదువుకునేటప్పుడు నేను ఇట్లాంటి హెల్ప్ తీసుకున్నాను. బేసిక్గా ఎవరికైనా అందరికీ చదువుకోవడానికి డబ్బులు అయితే ఉండవు. ఎవడొక్కడో ఏదో ఒక సిచ్యువేషన్లో ఇట్లా స్ట్రగుల్ అవుతూనే ఉంటాడు. ఇట్స్ వెరీ కామన్ బికాస్ వీఆర్ ఇన్ ఇండియా. ఇండియానే కాదు, ఎక్కడ ఏ కంట్రీలోనే ఇట్లాంటి గో త్రూ అవుతూ ఉంటాయి. సో మనం ఒక సర్టన్ ఏజ్కి వచ్చిన తర్వాత మన దగ్గర కొన్ని డబ్బులు మనకుండి ఇంకా అవతలకు పెట్టాలని ఒక థాట్ కూడా ఉండాలి. మన అకౌంట్లో దాపెట్టేసుకుని మనం బంగారం కొనుక్కోదాం కదా. యాజ్ ఎ సొసైటీకి కూడా మనం ఏదో ఒక మంచి చేయాలి. సో నేను అట్లాంటి స్ట్రగుల్స్ నుంచి వచ్చి అట్లా చదువుకుని వచ్చాను కాబట్టి ఐ ఆల్వేస్ నో దట్ స్ట్రగుల్. అలా ఎవరికైనా చేయాలనుకుంటే నేను చదువుకున్న స్కూల్లో కానీ కొంతమంది పర్సనల్లీ నేను చూసి సింగిల్ పేరెంట్స్ కానీ, పేరెంట్స్ లేని కిడ్స్, ఆర్ఫనేజెస్ కాదు, ఆర్ఫనేజెస్కి ఫండ్స్ ఆర్ సంథింగ్ ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు వస్తుంటారు. కానీ ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి మా ఫ్యామిలీ పరిస్థితి ఇది అని సోషల్ మీడియాలో చెప్పలేరు, ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉండరు. అలాంటి వాళ్ళని గ్రౌండ్ వర్క్ చేసి ఫైండ్ అవుట్ చేసి స్కూల్స్కి వెళ్ళి విజిట్ చేసి అది జెన్యూనా లేదా తెలుసుకుని దాని తర్వాత ఐ ట్రై టు హెల్ప్ బై కలెక్టింగ్ ఫండ్స్. నాకు తెలిసిన వాళ్ళు లేదంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో పెట్టి ఇది నేను ఈ ఇయర్ ఇంతమందికి ఇది చేయాలనుకుంటున్నాను, ఇంత నీడ్ ఉంది, మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చేయండి. అండ్ వన్స్ పే చేసేసిన తర్వాత ఫీజ్ రిసిప్ట్స్ అన్నీ కూడా నేను లైక్ వెరీ ట్రాన్స్పరెంట్. ఎందుకంటే అవతలోడు సొమ్ము మనం 10 రూపాయలు తిని బాగుపడేదేం లేదు, అది 10 రూపాయలు తింటే మనకి 1000 రూపాయలు బొక్క పడుతుంది. సో అట్లాంటి. సో ఇక్కడ 8 మెంబర్తోనే స్టాప్ చేస్తారా ఇంకా? నో, ఐ స్టార్టెడ్ దిస్ ఇన్ ది ఇయర్ 2016. 2016 నుంచి అంటే ఇప్పటికి ఎంతమందిని చదివించా, ఎంతమంది నాకు వాళ్ళ పేర్లు కూడా లిటరలీ గుర్తుండవు. బట్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ నుంచే కాదు, 2018 నుంచి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసా. అంతకు ముందు దాకా లైక్ వేరే వేరే కాజెస్లో ఎన్జిఓస్కి వర్క్ చేయడం, లేకపోతే ఇట్లాంటి సోషల్ సర్వీస్ చేయడం, ఇవన్నీ ఉండే అనమాట. ఇప్పుడు నా పర్సనల్లీ నేను ఇట్లా ఎవ్రీ ఇయర్ ఎక్కడైతే ఉంటుందో నాకెంత లిమిట్ ఉందో నేను అంతా చేయగలను కదా. నాకేం ఇంత వచ్చేది, నాకు వచ్చే ఇంత దాంట్లో అండ్ ఎస్పెషల్ నాకున్న ఆప్షన్స్లో వాట్ కెన్ ఐ డూ. నేను ప్రతిదీ కూడా నా పాకెట్ నుంచి నేను పెట్టలేను, ఐఎమ్ నాట్ దట్ రిచ్. సో నేను చేయగలిగింది ఏంటి, నాకున్న వాళ్ళలో అడుగుదాం, వాళ్ళు ఇచ్చే ఒక 10 రూపాయలన్నా బెటర్, ఎవరికన్నా ఇవ్వాలనిపిస్తుంది కదా. సో అలా నేను అడిగి, నేను కలెక్ట్ చేసి, నేను వర్క్ చేసి, నేను స్కూల్కి వెళ్ళి పే చేసి, మళ్ళీ ఇప్పుడు నేను జెన్యూనా లేదా అవతలకి అనిపిస్తుంది ఇచ్చే 1 రూపాయి అయినా కూడా వీళ్ళు చేస్తున్నారా లేదంటే. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా లైక్ రాంగ్ థింగ్స్కి యూజ్ చేసేస్తారు అట్లా కలెక్ట్ చేసి. సో వాళ్ళకి జెన్యూన్గా నేను వెళ్ళి ఇంత చెప్పా, ఇంత స్కూల్లో కట్టా, ఇవి రిసిప్ట్స్, వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటాను నేను ఈ విషయంలో. ఎప్పుడన్నా మీరు చదివించిన పిల్లలు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని వచ్చి థ్యాంక్స్ చెప్పారా, వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ? పేరెంట్స్ నేను ఎప్పుడు కలవలేదండి, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ ఫీల్ మా లైఫ్లో ఏంటి ఇలా ఉన్నాయి, ఇలా ఒకరిని కలవాల్సి వచ్చింది అని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకెవరో పే చేసినప్పుడు లైక్ నాకు నచ్చేది కాదు. ప్రతిసారి నాకు స్కూల్లో ఫీజు కట్టలేదని నేను నుంచోబెట్టో, లేకపోతే ఎవరో ఫీజు కడతారని వెయిట్ చేయడం, అట్లా బాగా చదివితేనే చదివే వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులకు వచ్చే వాళ్ళకి చదివించడం, ఇట్లాంటివి ఏమీ లేదు. చదువుకోవాలని ఉందా, ఇంట్రెస్ట్ ఉందా, చదువుకుంటావా, బాగుపడతావా, ఓకే ఇంతే, ఫీజు కడుతున్నా అని నీవు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, పాస్ అవ్వు చాలు, చదువుకో. లైఫ్లో చదువుకున్న ప్రతి ఒక్కరు టాపర్స్ అయిపోయి ఏదో హై పొజిషన్లో ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేయను. ఒక మనిషి చదువుకుని ఉంటే వాడు జాబ్ చేయకపోయినా, అలాంటి వాళ్ళు ఏం చేయకపోయినా ఏదో ఒక రోజులో అది ఫుడ్ పెడుతుంది వాళ్ళు బ్రతకడానికి. ఇప్పుడు అప్కమింగ్ అంతా ఎలా ఉంది, ఫుల్ టెక్నాలజీ ఉంది, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్లో, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేకపోతే సస్టైన్ అవ్వడం కష్టం. సో అందుకు ఐఎమ్ డూయింగ్ దిస్. మీ లైఫ్లో ఎప్పుడన్నా ఎవరికైనా సారీ చెప్పాలనిపించిందా? అనిపించింది. ఎందుకు అనిపించదు, మా అమ్మకి సారీ. ఎందుకు అని అంటే మా అమ్మ జీవించాల్సిన లైఫ్ నేను ఇంకా ఇవ్వలేదు మా మమ్మీకి. ఐఎమ్ స్టిల్ నాట్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ఐఎమ్ ప్రౌడ్, బట్ మా అమ్మ ఇంకా బెస్ట్ డిజర్వ్ అవుతుంది. తను మా కోసం, నాకు మా చెల్లికి చేసిన సాక్రిఫైస్లు కానీ, తన లైఫ్ని వదిలేసుకుని మమ్మల్ని కష్టపడి చదివించింది కానీ, షీ డిజర్వ్స్ సంథింగ్ బెటర్ ఇప్పుడు ఉండేదానికన్నా. అది నేను ఇంకా ప్రొవైడ్ చేయలేను, చేయగలుగుతానో చేయలేకపోతానో తెలీదు, బట్ ఆ గిల్ట్ నాకుంది. షీ డిజర్వ్స్ మచ్ బెటర్. అసలు ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన ట్రెజర్ నా లైఫ్లో ఉందంటే మా అమ్మే.
ఎప్పుడన్నా మమ్మీకి ఇలాంటి ప్లేస్ తీసుకెళ్ళి ఇలా టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది మేడం? ఎస్ చేశారా? చేస్తాను. నేను టైం ఇస్తాను, ఫ్యామిలీకి చాలా టైం ఇస్తాను. అంటే లైక్ మమ్మీని తీసుకెళ్ళి ఇవి ట్రై చేయి ఇది చేయి అంటే నన్ను ఈ కొండలు ఎక్కించకు, ఆ గుట్టలు ఎక్కించకు, ఇది చేయించకు, ఎస్కలేటర్ ఎక్కించకు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటుంది. సో సిస్టర్స్ అంటే జనరల్గా గొడవ బట్టల కాడనే వస్తుంది కదా. మాకు అన్నిట్లో వస్తుంది, బట్టల కాడ, జ్యువెలరీ కాడ, అన్నిట్లో వస్తుంది. దొంగచాటుగా నేను దాని చెప్పులు వేసుకుని వచ్చేస్తా. కరెక్ట్గా పెట్టేటప్పుడు ఎన్నిసార్లు చెప్పు, అన్ని కొనుక్కుంటావు, అన్ని చేస్తావు, ఒక 500 పెట్టి చెప్పులు కొనుక్కోలేవా? ఇందాక వచ్చే ముందు కూడా తిట్టింది. నా లిప్స్టిక్ నాది, నా లిప్స్కి పెట్టుకునేది నువ్వెందుకు పెట్టుకుంటావు? అది నాది, అన్ని ఫ్రీడమ్గా వాడేసుకోవచ్చు. దాని డ్రెస్ వేసుకోవాలంటే వద్దు లూజ్ అయిపోతుంది, వద్దు టైట్ అయిపోతుంది, చెప్పులు సరిపోవు, ఇది ముట్టుకోవద్దు, నేనే ఫస్ట్ వేసుకోవాలి, నువ్వు వేసుకుని ఎక్కడికన్నా వెళ్ళి వీడియోలు ఫోటోలు పెడితే అందరు నీ బట్టలు వేసుకుంటున్నారని అనుకుంటారు, వద్దు అని అంటది. అది మాత్రం నేను కొనుక్కుని పెడతాను. అమ్ములు అడగను కూడా అడగదు, నేను వేసుకున్నాను, ఏమైంది ఒకటేగా వేసుకుంది, నువ్వు వేసుకుంటలేదా నావి అని అంటది. నేనేమో తిట్లు తింటా, వాడిన ఒక్క నిమిషానికి కూడా సంవత్సరాలు తిట్లు తింటా. నేను అవన్నీ చేయను, ఈమెమో ఫ్రీడమ్గా వేసుకుంటది. చాలా విషయాలు సాక్రిఫైస్ గుణం ఉండాలి కదా ఎవరికి? మీకు. అబ్బా, మరి ఇన్ రిటర్న్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. సో చిన్న చిన్న గొడవలు కాకుండా ఎప్పుడన్నా సీరియస్గా గొడవ పడి మీరు మాట్లాడుకోకుండా ఒక 2-3 రోజులు అలా? ఉన్నాం అరుచుకున్నందుకో లైక్ ఒక్కసారి అనుకుంటా, మాకు ఎందుకో తెలియదు కానీ ప్రతిసారి రాఖీ పండగ అప్పుడు ఫుల్ గొడవ అవుతుంది, ఎందుకో తెలియదు. ప్రతి రాఖీకి అప్పుడు నేనేం చేస్తానంటే దానికి ఏదో ఒకటి మంచి బాగా నచ్చే గిఫ్ట్ తీసుకొచ్చి గొడవ దానివల్లే అయినా, దాని గురించే నేను హట్ అయినా, దాని గురించే నేను ఏడ్చిన, స్టిల్ తీసుకొచ్చి నేనే సారీ చెప్తా. ఉండలేను నేను ఎక్కువ రోజులు మా చెల్లితో మాట్లాడు. మీ లైఫ్లో మీరు బాధపడకుండా జరుపుకునే ఫెస్టివల్ ఏంటి? అట్లా ఏం లేదు. ఏ డే అంటే ఆ డే నేను జరుపుకున్నాను. నార్మల్గా ఫాదర్స్ డేకి మిస్ అవుతుంటారా? బాధేస్తుంది. నేను అసలు ఎవరు ఫోన్ చూడని, ఫొటోస్ చూడని, వీడియోస్ చూడని, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అవన్నీ వస్తాయి. ఏదో ఒక చోట అనిపిస్తూ ఉంటుంది కదా, బాధేస్తుంది, అందుకే చూడను. రక్షాబంధన్ రోజు అట్లా ఏం లేదు స్పెసిఫిక్గా, నేను అంతా స్పెసిఫిక్ పర్సన్ ఏం కాదు, ఈ పండగ మనం చేసుకోవాలి ఇది అదేం లేదు. నాకు నా అనుకునే వాళ్ళు నా చుట్టూ ఉన్నప్పుడే నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఏదైనా కానీ, నాకు ఒక డే అవసరం లేదు అట్లా. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అమల గారు మీరు వీడియోలోనే ఏడుస్తారు, జస్ట్ లైవ్లో అయితే చాలా బాగున్నారు. నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా. వీడియోలో ఏ వీడియోలో ఏడ్చా చూపియండి. ఏడ్చి కళ్ళు తుడుచుకొని వీడియోలు చేస్తాను. అసలు అంత సీనే లేదు. టిక్ టాక్ ఉన్నప్పుడు ఐ యూస్ టు లైక్ ఏడుస్తూ చేసేదాన్ని, ఎందుకో కూడా చెప్తాను నేను. అప్పుడు నాకు ఒక తెలియని ఏజ్, చేసేటప్పుడు ఏదైనా బాధ గురించి చేస్తే యాక్టింగ్ అంటే మరి బాధపడుతూనే చేయాలి కదా, నవ్వుతూ చెప్పలేను కదా. ఇప్పుడు ఒక బ్రేకప్ గురించి చెప్తే నీకు బ్రేకప్ అయిందా అని చెప్తే ఎవడింటాడు, ఎవడినాడు. లిటరల్లీ నేను ఇప్పుడు చేసే వీడియోస్ అన్నీ కూడా లైఫ్ ఒక పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయడానికే తప్ప ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఓన్లీ స్పెసిఫికల్లీ రిలేటెడ్ టు లవ్. అండ్ అన్నీ నా లైఫ్లో అవుతానే నేను చేస్తానని అనుకుంటే కనుక అది మీ టైం వేస్ట్ థింగ్. ఎవరికైనా యూజ్ అవుతుందని చేస్తాను. అలా వీడియోస్ చేయడానికి ఒక పర్పస్ ఉంది కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్ అంతే. అంతకుమించి నేను బయట ఎప్పుడు నవ్వుతూనే ఉంటా. బాధ వేస్తే నేను పడుకుని నా లైఫ్లో జరిగేవానికి నేనేదో బాధపడతాను తప్ప ఎప్పుడు సోషల్ మీడియాలో అట్లా ఏడుస్తూ నాకు ఇష్టం ఉండదు. ఐ లవ్ టు లివ్ ది లైఫ్ హ్యాపీలీ. నాకు నవ్వుతూ ఉండడం అంటే ఇష్టం, నవ్వించడం అంటే ఇష్టం. నేను ఎప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్స్ కలిసినా కూడా నా పక్కన ఉండే వాళ్ళని నవ్వుతూ ఫుల్ ఎనర్జీగా, అబ్బా వాట్ ఏ బ్యూటిఫుల్ డే, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం, అసలు మంచిగా అనిపించింది అట్లా ఉండాలి. కానీ అట్లా నాది ఆ ఎనర్జీ కాదు, నాది వెరీ పాజిటివ్ ఎనర్జీ. అది సంగతి. అనిపించలేదా మీకు ఇప్పుడు దాకా ఇంత లొడవడం మంచిగా మాట్లాడితే? ఎక్కడన్నా థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ ద్వారా ఎవరెవరు ఏదో నేర్చుకుంటారు అనుకున్నాను, నేనే చాలా నేర్చుకున్నాను. దేవుడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కానీ చూడ్డానికి అంత మంచిగా హ్యాపీగా ఉన్నారు, కానీ చాలా సైకో మెంటాలిటీ మేడం. నాకు 3 to 4 months నుంచి ఇంటర్వ్యూ కోసం సతాయిస్తూ ఉన్నారు. దానికి కూడా నేను కారణం చెప్తాను. నేను స్కిన్ది ఒక ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా, పీల్ అవుతుంది, బయటకు వెళ్ళకూడదు. నాకు కొన్ని అబ్సెషన్స్ ఉన్నాయి. నేను ఎన్ని రోజులు అవుతా. నా ఇంటర్వ్యూస్ ఎన్ని ఉన్నాయి, నేను బేసిక్గా ఎవరైనా అడిగినా కూడా ఇవ్వను. ఎన్ని ఇయర్స్ అవుతా వెన్ ఐమ్ గివింగ్ ఇంటర్వ్యూ, ఇట్ నీడ్ టు బీ లైక్ మంచిగా కనిపించాలి, లేదంటే నేను మంచిగా ఉండాలి, ఇట్ నీడ్ టు యూస్ఫుల్ టు సంబడి, ఒక పర్పస్ ఉండాలి. ఏదో వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు కదా, ఓకే నాకు ఫేమ్ వస్తుంది అని చెప్పేసి ఐ కాంట్ డూ దట్. నేను ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తేనే, వీడియో చూస్తే వాళ్ళకి అనిపిస్తేనే ఇస్తా. సో ఇప్పుడు కూడా నాకు హెల్త్ బాగాలేదు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, యూ కెన్ సీ ఆల్ ది పింపుల్స్. ఈ రీజన్ చెప్పి కూడా నేను రాకుండా ఉండొచ్చు. నాకు సీరియస్లీ మంచి లేదు, కానీ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అని మీరు అడగడం ఆపేసిన తర్వాత నేను వేరే ఛానల్ వాళ్ళకి ఇస్తున్నాను, మీకు ఇవ్వనా ఇంటర్వ్యూ, ఆ రోజు అవైలబుల్ ఉన్నాను నేనే కదా చెప్పింది. అది అలా ఇవ్వకపోవడం అని ఏం లేదు. నాకు అట్లాంటి యాటిట్యూడ్, ఈగోస్ అట్లాంటివి ఏమి లేవు. ఫైనల్గా అమ్మాయి అనిపించుకున్నారు మేడం. ఎందుకు? పింపుల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఓ డ్యూడ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్స్ నాట్ అబౌట్ ది బ్యూటీ. లైక్ నేను ఇట్లా అన్హెల్దీగా కొంచెం ఉన్నాను కాబట్టి కొంచెం ప్రాపర్ వేలో ఇచ్చేదేదో మంచిగా ఇచ్చి అక్కడ నుంచి ఐ వాంట్ రీస్టార్ట్ ఇట్.
సో అలా అనుకున్నాను, కానీ అది ఇంకా అప్పటికన్నా ఇంకా ఇంకా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు రోడ్ మీద గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అలా బైక్ మీద జాలీగా వెళ్తుంటే నేను కూడా ఇలా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనే ఫీల్ వచ్చింది ఎప్పుడన్నా? ఎందుకు అనిపించదు భయ్యా, ఎందుకు అనిపించదు, బాధ వేస్తుంది. సి ఐ డోంట్ నో డ్రైవింగ్, సో నేను ర్యాపిడోనో ఊబరో అట్లా వెళ్తూ ఉంటాను కదా. ఒక్కొక్కసారి నేను వెళ్ళేటప్పుడు నా చుట్టుపక్కల ఉన్న జంటలుగా వెళ్తారు, జంటలుగా అనిపిస్తుంది. సి వై ఐఎమ్ స్టిల్ సింగిల్, అసలు నేనేంటి ఇట్లా, నేను ఎట్లుండాలి, ఏంది ఇట్లా అయిపోయా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈవెన్ నాకు కూడా ఒక తోడు నీడ, ఒక మంచి పర్సన్ కావాలి లైఫ్లో అని అనిపిస్తుంది. సో మీ గురించి తెలియక ఎవరైనా ప్రపోజ్ చేశారా తెగించి? కామెంట్స్లో మెసేజ్లో కాకుండా లైవ్లో? తెలియక అంటే ఇన్ ది సెన్స్ లైక్ వాట్? లైక్ మీరు ఇలా ఇంత ఇంట్రోవర్ట్, కొంతమంది ఇంట్రోవర్టా? నేను ఇంట్రోవర్ట్ ఎక్కడ కంప్లీట్గా వినండి మేడం, మీరు వింటలేరు. అంటే కొంచెం తేజని మనం ఆడుకోవాలి. ఓకే ఇప్పుడు సరే అదంతా మీ గురించి తెలియక ఎవరో మీకు నచ్చి సడన్గా వచ్చి ఎవరైనా ప్రపోజ్ చేశారా? తెలియకుండా ఎక్కడికి అందం చూసి వచ్చి అరే బాగుంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందం ఏం లేదు, నేను అంతే ఫిగర్ నేమ్ కాదు, నేను నార్మల్ పీస్నే, కాకపోతే క్యారెక్టర్ నచ్చి చేసే వర్క్ నచ్చి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సి ఎవరికైనా ఇప్పుడు కైండ్నెస్ ఉండి మంచిగా ఉంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేబీ బ్యూటీకి అట్రాక్ట్ అయితే కొన్ని రోజులే ఉంటుంది. అదే క్యారెక్టర్కి కైండ్నెస్కి అట్రాక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే అరే ఇలాంటి ఆమె మన లైఫ్లో ఉంటే బాగుండు కదా అనుకుంటారు కదా. అట్లా కొంతమంది చెప్పారు కానీ బట్ అప్పుడు అన్ని డోర్స్ క్లోజ్. ఐఎమ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ది లవ్. ఆల్రెడీ నేనేదో ఫేజ్లో ఉండే, నా బాధల్లో నేను ఉండే, మీ ప్రేమ గోలేంద్రా నాయన, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. ఒక బండరాయిలా అయిపోయింది నా హార్ట్ని, దాన్ని బాగా మెల్ట్ చేసి ఎవరికన్నా అంత ఓపిక ఉంటే చూడాలి. అండ్ ఎట్ ది సేమ్ డే మీకు వన్ సైడ్ లవ్ అయినంత మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అసలు అనుకోకండి, నాకు కూడా ప్రేమ అనేది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అయిపోయిందా ఇంటర్వ్యూ? వావ్, తర్వాత మీరు నాకు చేయాలి, అది ఆప్షన్ అన్న. సో ఏంటంటే ఒక పర్సన్ లవ్ ఫెయిల్ అయిపోయి దాంట్లోకి వెళ్ళి బయటికి రాలేకపోతున్నారు, వాళ్ళు బయటికి రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్లీ దే నీడ్ టు యాక్సెప్ట్ ది రియాలిటీ. చాలామంది ఏంటంటే నా తప్పు లేదు, వాళ్ళది తప్పు, ఇట్స్ నాట్ అబౌట్ మీది తప్ప వాళ్ళది తప్ప, పక్కన పెట్టండి. ఎందుకంటే అది ఎండ్ అయిపోయింది, వాళ్ళు రారు. మీరు ఏడ్చినా చచ్చిపోయినా మీకు ఏమైనా అవతల పర్సన్ రారు, బికాస్ దే టుక్ ఏ డెసిషన్, అది ఏ కారణాలకైనా. సో అది యాక్సెప్ట్ చేయాలి. కారణం తెలియని ప్రేమలు చాలా ఉంటాయి విడిపోవడం అనేది. సో చాలా ఒక్కరికి పెయిన్ ఉంటుంది, ఇంకోళ్ళు హ్యాపీగా లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతారు. రియాలిటీని యాక్సెప్ట్ చేసి అక్కడే స్టక్ ఆన్ అయిపోకుండా ముందుకు నడవాలి. ఇది ఇంత చిన్న సింపుల్ లెసన్ నేర్చుకోవడానికి చాలామందికి కొన్ని సంవత్సరాలు, కొంతమందికి వన్ ఎంటైర్ లైఫ్ టైం, కొంతమంది త్వరగానే హీల్ అయిపోతూ ఉంటారు. అంటే ఇప్పుడు చెప్తాను అరే ఇది కాదు, సి యూనిట్ టు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, ఇది అదని చెప్తే ఎవరికైనా నీకైతే తెలుస్తుంది, నా బాధ నాకు తెలుస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆ ఒక్క చిన్న లెసన్, చిన్న వాల్యుబుల్ మనకి తెలిసిన లెసన్ నేర్చుకోవడానికి 3 సంవత్సరాలు వేస్ట్ చేసామా అని అనిపిస్తుంది. ఇట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. సో నేను చెప్తున్నాను నా లైఫ్లో కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో అవుతుంది. చిన్న లెసన్ నేర్చుకోవడానికి మనకి అప్పుడు చాలా పెయిన్ ఉంటుంది, కానీ ఆ పెయిన్ టైంతో పాటు తగ్గుద్ది. ఇంతే వాళ్ళు లేకపోతే నేను లైఫ్ని ఎండ్ చేసేసుకోవాలి, నాకు ఇంకేం లేదు, నేను ఆ బాధ నుంచి రాను, నాకు ఎవ్వడొద్దు జీవితంలో అనేది అనుకోవద్దు. ఎందుకంటే లైఫ్ మీకోసం ఇంకా చాలా చాలా అద్భుతమైన చాప్టర్స్ని రాసి పెడుతుంది, లేదా మీరే రాసుకునే ఒక ఆప్షన్ ఇచ్చింది. జస్ట్ ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయండి. కష్టంగా ఉంటుంది, ఇట్స్ నాట్ ఈజీ. చాలా చాలా ఎవ్రీడే మీతో పాటు మీరు చాలా యుద్ధాలు చేసి బయటపడాలి. సో ఐ నో యు ఆర్ మోర్ స్ట్రాంగర్ దెన్ యూ థింక్. సో డెఫినెట్లీ యూ కెన్ ఓవర్కమ్. సో పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుని లైఫ్ని ఎండ్ చేసుకోవద్దు, పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, అంతే. సో ఎవరికి దక్కని అదృష్టం నాకు దక్కింది, ఎవరో లక్కీ ఫెలో మేడం గారికి మిస్ చేసుకున్నారు. సో నిజంగా నేను మేడంకి ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా. సో రైట్ నౌ మేడం గారు నా ముందలు ఉన్నారు. సో మేడం కొట్టినా తిట్టినా పర్లేదు, ఆల్రెడీ తన హార్ట్ వచ్చేసి బండరాయిని ఫిక్స్ అయిపోయారు. బట్ ఆ బండరాయికి కూడా కరిగించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, ఆ లక్ నాకు ఉందని నేను అనుకుంటున్నాను. సో ఆర్జే అమలా మ్యామ్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ మిమ్మల్ని చూడగానే నాకు తెలియని ఒక ఫీలింగ్ వచ్చింది సీరియస్లీ. ఇదేంద్రా బాబు క్వశ్చన్లు అడగద్దంటుంది, ట్రోల్ చేయొద్దంటుంది అని. ఐ లవ్ యూ మేడం. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. లవ్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ థింగ్, వై టు రిజెక్ట్? అలా అని చెప్పేసి మీరు అనుకునే లవ్ కాదు, ఇట్స్ లవ్ విత్ వెరీ. సో ఇప్పుడు నేను ప్రపోజ్ చేసిన దాంట్లో ఫ్లవర్స్ ప్రపోజ్ చేశారా? ఐ లవ్ యూ అని నేను నా ఫ్రెండ్స్ కి చెప్తా, బ్రదర్స్ కి చెప్తా, సిస్టర్ కి, ఫ్యామిలీకి చెప్తా, అట్లా మీరు చెప్పారు. కానీ ప్రపోజ్ ఏంటి? ప్రపోజ్ మీరేమో నన్ను పెళ్లి చేసుకుంటాను అడిగారా? అడగలేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మిమ్మల్ని భరించడం చాలా కష్టం అస్సలు కాదు. ఈ వీడియో కనుక మంచి వ్యూస్ వచ్చినాయి అనుకో, ఇంకోటి పార్ట్ 2 కూడా మేడంతో కాఫీ షాప్ లో ప్లాన్ చేస్తుంది, కాఫీ విత్ తేజ అని చెప్పేసి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకెవరికైనా గెస్ట్కి ఇంటర్వ్యూ చేయాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు యాడ్స్ కూడా అవసరం ఉంటే కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ తేజ ఫర్ వెరీ డీసెంట్ అండ్ వెరీ గుడ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. అండ్ నేను నవ్వుతూ మంచిగా ఎంజాయ్ చేశాను ఇంటర్వ్యూని. చెప్పారు కదా, చెప్పినవన్నీ సబ్స్క్రైబ్, లైక్ అన్నీ చేసేయండి. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్.
మీ బర్త్డే ఎప్పుడు మేడం? మార్చ్ 24. సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మేడం. నా తరపున ఏం మా మాట్లాడుతున్నారండి? మాస్ Views మహారాజా ఎగిరిపోతున్నాయి. అయిపోయింది, బిలేటెడ్ చెప్పి నాకు అర్థం ఉంటుంది. 2025 కి చెప్తున్నారా? ట్రోల్ చేయండి రిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అప్కమింగ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మేడం. నా తరపున మా మాస్ మహారాజా రవితేజ అనే ఫ్యాన్స్ అందరి తరపున, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ మా కేఆర్ టీవీ అందరి తరపున వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మీరు లైఫ్లో అనుకున్నది సాధించాలి, ఏదైతే అనుకోలేదో లైఫ్లో ఇంకా అనుకొని మీరు మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను.